అందచేసేందుకు సిద్ధంగా ఉన్న ఈనాటి గౌరవనీయులైన ఆత్మీయ అతిథి కొద్దిసేపట్లోనే ముఖ్య అతిథిగా మనం ప్రేమగా పిలుచుకుంటాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతోంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో, స్వతంత్ర ఆలోచనలతో, స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిన ఒక నాయకత్వ లక్షణాలని విద్యార్థి దశ నుంచే పుణికిపుచ్చుకున్న వారు ఈరోజు సీఎం డిజిగ్నేట్. మనకు తెలుసు, బెస్ట్ పార్లమెంటేరియన్ గా, వెటరన్ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న పెద్దలు ఎస్ జయపాల్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, ఏమని అంటే ఈ సమాజానికి రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు వెళ్ళగలడు అని. అప్పుడు ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే అన్నారు. అలాంటి గౌరవనీయులైన కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంలో అదిగో రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తూ, అభినందనలు అందిస్తూ వస్తున్న తల్లి సోనియా గాంధీని చూస్తూ ఉన్నాం. వేదికపై కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. ఒక విజయం వెనక, ఆ విజయానికి చోదక శక్తులు, విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రాజ్ భవన్, అలాగే సీఎం సెక్రటరీ సిఎస్ గారి కార్యాలయం, జిఏడిఎన్ ప్రోటోకాల్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలుకుతున్నారు పెద్దలకు. Welcome to all the dignitaries onto dais. గౌరవనీయులైన మన సోనియమ్మను, సోనియా గాంధీ గారిని తోడుకొని వేదికపైకి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. Let us welcome with all the warmth and affection and regard. తెలంగాణ ప్రజలు ఒక ఆత్మీయతకు, తెలంగాణ ప్రజలు ఒక అనురాగానికి, తెలంగాణ ప్రజలు ఒక మంచిని పంచేందుకు, పెంచేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తారని నిరూపిస్తూ మరి ఢిల్లీ నుంచి వెంచేసిన సోనియా గాంధీ గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించేందుకు 6 దశాబ్దాల ఆరాటం, ఆవేదన, ఆర్ద్రత, దాదాపు దశాబ్దన్నర ఉద్యమం
ప్రజలందరికీ మరి తాను పురిటి నొప్పులు ఎన్నో భరిస్తూ తెలంగాణను అందించిన తల్లి సోనియా గాంధీ గారికి కరతాళ ధ్వనితో గట్టిగా చప్పట్లతో స్వాగతం కోరుతూ అదిగో మన రేవంత్ గారు గౌరవనీయులైన ఆనరబుల్ సీఎం డిజిగ్నేట్. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే తేజం. అలాంటి వేగంతో తేజస్సుతో ఈ తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట మనకు నేపథ్యంలో కనిపిస్తోంది. Government of Telangana is privileged to welcome many dignitaries from all the way from Delhi. They have, with an affectionate gesture, they have come. So Telangana is happy to receive you here, please. Esteemed guests, ladies and gentlemen, and all the citizens of Telangana are welcoming to this historic occasion as we gather to witness the swearing ceremony of the dynamic leader, Mr. Revanth Reddy ji, who will take charge as the Chief Minister of Telangana. Known for his charismatic leadership, Revanth Reddy Garu has played a pivotal role in spearheading the campaign, resonating with the aspirations of the people of Telangana. His journey reflects a deep understanding of grassroots issues and a determination to bring about positive change. On the national front, the presence of many stalwarts, many great leaders adds significance to this ceremony. Amma, Mrs. Sonia Gandhi Amma, the guiding force behind all this team, has been a symbol of resilience and leadership. Mr. Rahul Gandhi ji, with his dynamic approach, has been at the forefront of shaping the team's vision, while Mrs. Priyanka Gandhi ji brings her own brand of charismatic and compassionate leadership. Their collective presence here underscores the importance of this occasion. ఇంతమంది వేదికపైకి వచ్చారంటే ఈ సందర్భానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. Their very presence of here in this occasion highlighting the unity and strength of the team. Together, these leaders represent a diverse and inclusive vision for India, fostering a sense of hope and progress for the nation's future under the leadership of, under state's future under the leadership of our CM designate Sri Revanth Reddy ji. ఇది ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో, ఒక ఆర్ద్రతతో మన రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మనకున్న అవినాభావాన్ని అక్షర తార్కాణంగా చూపించే సందర్భం ఇది. గౌరవనీయులైన గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మన సీఎం డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు వేదిక దగ్గరకు వెళ్లారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ గారు వేంచేస్తారు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్స్ ఆన్ దిస్ మెయిన్ డయాస్ అండ్ ద టూ స్టేజెస్ which are left and right to the main dais to take their seats, please.
కొద్దిసేపట్లోనే పదవీ ప్రమాణ స్వీకారం చేపించేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తారు. వారిని సాదరంగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే సందర్భంలో తొలి అంకం అత్యంత ప్రధానమైన సందర్భం పదవీ ప్రమాణ స్వీకారం. మనకు తెలుసు, 2 రకాల పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం పక్షాన అందజేసే అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కి లీడ్ చేస్తున్న లీడర్ ఆఫ్ ద స్టేట్ డిజిగ్నేషన్ సీఎం గా కొద్దిసేపట్లో పదవి ప్రమాణం గావిస్తారు. అదిగో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ సెక్రటరీ మేడం శాంతి కుమారి గారు టు కండక్ట్ ది ఐ రిక్వెస్ట్ పోలీస్ బ్యాండ్ టు ప్లే నేషనల్ యాంథమ్. దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవాన్ని సమర్పించాలి. Honorable Governor Madam, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of Honorable Governor Madam, I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor Madam
to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana. Sri Batti Vikramarkulu Garu, Honorable Deputy Chief Minister. అనే నేను బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బట్టి విక్రమార్క అనే నేను
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, that I will do right to all manner of people in accordance with Constitution and the law without fear, favor, affection or ill will. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister.
Thank you. Thank you. Thank you. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనే నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే నేను
శాసనము ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీమతి కొండా సురేఖ గారు. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు
అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి డి అనసూయ సీతక్క గారు, అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you.
శ్రీ జూపల్లి కృష్ణారావు గారు. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Honorable Governor Madam, I may kindly be permitted to conclude the ceremony, please. గౌరవనీయులైన Honorable Governor Madam, I may kindly be permitted to conclude the ceremony, please. Yeah, With the permission of the Honorable Governor Madam, I conclude this ceremony. All rise for the national anthem, please. దయచేసి అందరూ లేచి నిలబడండి.
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారికి వీడుకోలు తెలిపి మళ్ళీ వేదికపైకి వస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ టు బి అవైలబుల్ ఆన్ ద డయాస్ ప్లీజ్. గౌరవనీయులైన గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి చేతను, ఇంకా మంత్రివర్యుల చేత. ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మన సీతక్క డి అనసూయ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు. నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. To speak in states. Within short, we are going to receive VIPs, Secretary to Government Political, and the Additional Secretary to Government Protocol, and Director of Protocol. They will be receiving the VIPs onto the dais. By then, the Chief Minister designate will arrive at the LB Stadium, and he will be received by Chief Secretary Shanti Kumari Madam, and will be conducted to the dais. Then Honorable Governor, accompanied by Secretary to Governor,
and the ADC to governor will arrive at the dais. Once Honorable Governor arrives at the dais, I request the police band friends to play national anthem. Then when police band plays the national anthem, all of us should be in standing position. Honorable Governor will be conducted to her seat on the dais by Secretary to Governor and the ADC. The Chief Minister designate will occupy his seat. The Chief Secretary will take her position. The Secretary to Governor, Secretary Political and the ADC will take position behind the Governor. The Chief Secretary, Madam, will conduct the proceedings and read out the names of Chief Minister designate. On his name being read out, Chief Minister designate will advance to the lectern and will get ready for being sworn in. The Secretary to Governor will hand over the oath forms, oath of office and oath of secrecy to the Honorable Governor. Honorable Governor will administer the oath of office, oath of secrecy to the Chief Minister designate. By reading out the Chief Minister designate will repeat after the Governor. The Chief Minister designate will then sign both the oaths and greet the Honorable Governor. The Honorable Governor will affix her signature after the words administered by me in the forms. The Joint Secretary to Governor and liaison officer of the Raj Bhavan will then collect the oath forms after signature. The Chief Secretary will wait till the oath forms are signed by the Honorable Governor. After the official ceremony, police band in attendance will play the national anthem and Honorable Governor, Honorable Chief Minister will be conducted for a photograph and high tea. So this is the schedule. Thanks for giving a ear to me. So once again, Government of Telangana would like to invite all the young force, brothers and sisters, students, people who have gathered all over from all the corners of Telangana state, and we have hundreds of media personnel who are covering this. I request the Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anmula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను I request the Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anmula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని
నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్కులు గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అనే నేను బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, that I will do right to all manner of people in accordance with Constitution and the law without fear, favor, affection or ill will. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister
for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. Thank you, thank you, thank you. of Telangana. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అనే నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను
శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీమతి కొండా సురేఖ గారు. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీమతి డి అనసూయ సీతక్క గారు, అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Honorable Governor Madam, I may kindly be permitted to conclude the ceremony, please. permitted. గౌరవనీయులైన Honorable Governor Madam, I may kindly be permitted to conclude the ceremony, please. Yeah. With the permission of the Honorable Governor Madam, I conclude this ceremony. All rise for the national anthem, please. దయచేసి అందరూ లేచి నిలబడండి.
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారికి వీడుకోలు తెలిపి మళ్లీ వేదికపైకి వస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ టు బి అవైలబుల్ ఆన్ ద డయాస్ ప్లీజ్. గౌరవనీయులైన గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి చేతను, ఇంకా మంత్రివర్యుల చేత. ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మన సీతక్క డి అనసూయ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తోంది ఈ వేదిక. అసంఖ్యాక ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం మరింత అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం. సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేస్తున్నారు. మనకు తెలుసు రేవంత్ అంటే ఒక తేజస్సు. రేవంత్ అన్న పదానికి అర్థం తేజస్సు, వేగం. అలా వేగంతో తెలంగాణ ప్రజాసేవ యాగంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, వారు సందేశానికి ముందు 2 ఫైల్స్ పైన సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సైన్ ఆన్ 2 ఫైల్స్. సిఎస్ గారు ముఖ్యమంత్రి గారి చేత ఈ ఫైల్స్ మీద సంతకం చేయిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ సిఎంఓ, సిఎస్ గారు అండ్ అదర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ సిగ్నేచర్. అలాగే ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ కూడా తొలి ఫైల్ సంతకం చేస్తారు. ఆ తర్వాత తాము ఇదివరకు ఇచ్చిన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అనే నేను దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా
ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అనే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను.
శ్రీమతి కొండా సురేఖ గారు